ఒక ప్రశ్న. యేసుకు పెట్టిన ఆ ముళ్ల కిరీటం ఏ ముళ్లతో తయారుచేసి ఉంటారు? రోమీయులు ప్రత్యేకంగా ఒక రాజకిరీటం తయారు చేయలేదు. వారు దగ్గర్లో ఉన్న పదునైన ముళ్లను తెంచుకుని తొందరగా ఒక వలయంలా మడిచి ఆయన తలపై పెట్టారు. అవి పొడవుగా, గట్టిగా, తల చర్మాన్ని గుచ్చేంత పదునుగా ఉండేవి. దాన్ని మృదువుగా ఉంచలేదు. అప్పటికే కొరడాలతో గాయపరచబడిన ఆయన తలపై బలంగా నొక్కిపెట్టారు. బైబిల్ చెబుతుంది, వారు ఆయనకు ముళ్ల కిరీటం పెట్టి ఊదావస్త్రము వేయించి, యూదుల రాజా, వందనము అని ఎగతాళి చేశారు. ఆయనను కొట్టారు. ఆయన తలపై ఉన్న కిరీటాన్ని మరింతగా నొక్కారు. వారు చేసినది అవమానంగా, హాస్యంగా అనుకున్నారు. కాని దేవుని యోచనలో అది విమోచన కార్యమైంది. మీలో చాలామంది ఈ వీడియోను లైక్ చేయకుండా చూస్తున్నారు. మీరు ఒక్క లైక్ చేస్తే ఈ సందేశం మరింతమంది వరకు సులభంగా చేరుతుంది. ఆదికాండములో మనిషి పాపం చేసినప్పుడు భూమి ముళ్ళు మరియు ముండ్లను పండించునని శాపం చెప్పబడింది. ఆ శాపానికి సూచికైన ముళ్ళు ఇప్పుడు యేసు తలపై పెట్టబడ్డాయి. ఆయన మన పాపాల శాపాన్ని తనమీద తీసుకున్నాడు. మన తప్పుల వల్ల వచ్చిన శాపాన్ని మనకు బదులుగా ఆయన భరించాడు. వారు అవమానంగా పెట్టిన ఆ ముళ్ల కిరీటం నిజానికి రాజాధిరాజైన యేసుకు పెట్టబడిన కిరీటమైంది. ఆ ముళ్ళు కేవలం నొప్పిని సూచించవు, అవి మన విమోచనాన్ని సూచిస్తాయి. ఆయన అనుభవించిన బాధ మనకు రక్షణగా మారింది. ఈ సత్యం మీ హృదయాన్ని తాకితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.